hope you all are doing great. Welcome back to my channel Soumya Speaks. So ee roju nenu at IIT Hyderabad చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో ఈవెంట్ జరుగుతుంది ఐఐటి హైదరాబాద్ లో. సో ఆ ఈవెంట్ కి నేను ఈరోజు వచ్చేసాను అనమాట. సో హియర్ ఇట్ ఈస్, ఐఎమ్ ఎట్ ఐఐటి హైదరాబాద్. సో నా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు, బట్ మ్యాక్సిమం నేను గట్టిగా మాట్లాడుతున్నాను. ఇక్కడ అందరు నన్నే చూస్తున్నారు. బట్ ఎనీవేస్, సో ఐఎమ్ డూయింగ్ దిస్ వ్లాగ్. అయితే ఈరోజు నేను ఐఐటి హైదరాబాద్కి వచ్చాను. నాకు సోషల్ మీడియాలో తెలిసింది, అండ్ ముందే నా ఫ్రెండ్స్ కూడా చెప్పారనమాట ఐఐటి హైదరాబాద్లో ఒక ఫెస్ట్ జరుగుతుందని. అదే ఎలాన్ అండ్ విజన్, దాని పోస్టర్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తాను. సో ఈ ఈవెంట్ 3 days జరగబోతుంది, Jan 9, 10th and 11th. సో ఈరోజు ఫస్ట్ డే నేను వచ్చేసాను అనమాట. యాక్చువల్ నేను ఆఫ్టర్నూన్ వచ్చాను. ఆఫ్టర్నూన్ నుంచి ఇంకేం ఈవెంట్ స్టార్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఈవెంట్ స్టార్ట్ అయింది. మ్యూజికల్ బ్యాండ్ షో జరిగింది మెయిన్ ఆడిటోరియంలో, అది చూశాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇనాగరేషన్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళిపోదాం. అండ్ ఐఐటి హైదరాబాద్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. నేను ఒక్కదాన్నే వచ్చాను. యాక్చువల్లీ మా చెల్లికి కూడా పాస్ తీసుకున్నాను, బట్ తను రాలేదు. సో నేను ఒక్కదాన్నే వచ్చాను. ఎనీహౌ, రేపు ఎల్లుండి మా చెల్లి వస్తుంది నాతో పాటు. సో చూద్దాం అసలు ఈవెంట్ ఎలా జరగబోతుంది. ఫెస్ట్ అనమాట, మ్యూజికల్ ఫెస్ట్, అండ్ సింగింగ్, డాన్సింగ్ అలాంటి షోస్ అన్నీ ఉంటాయి. ఐ హోప్ దిస్ గోస్ వెల్, అండ్ ఐ హోప్ మీ అందరికి కూడా ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వ్లాగ్, ప్లీజ్ లైక్ ఇట్ అండ్ ప్లీజ్ కమెంట్ హౌ ద వ్లాగ్ ఈస్. కమెంట్ చేయండి. ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌమ్య స్పీక్స్. లెట్స్ గో. సో ఇదే ఐఐటి హైదరాబాద్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోదాము. లోపలికి వెళ్ళిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియో అయితే తీసేసుకుంటున్నాను. అలాగే కొన్ని సెల్ఫీ ఫొటోస్ అయితే దిగేశాను. అండ్ మనకి ఐఐటి హైదరాబాద్లో ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్కి కూడా చాలా డిస్టెన్స్ ఉంటుంది. సో వాళ్ళు అక్కడ బస్సెస్ ప్రొవైడ్ చేస్తారు, ఆ బస్సెస్లోనే వెళ్ళాలి. అండ్ ఎవ్రీ బస్ అనేది 10 minutesకి ఒకసారి ఉంటుంది కాబట్టి ఇంకా 5 minutes ఉంది. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. కనిపిస్తుంది కదా, ఇదే బస్ పాయింట్, ఇక్కడే బస్ వస్తుంది. సో ఇక్కడ ఎక్కి లోపల ఐఐటి హైదరాబాద్లో మనం ఒక్కొక్క బ్లాక్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్స్ హ్యావ్ అన్ ఐఐటి హైదరాబాద్ టూర్ అనమాట. బికాస్ నెక్స్ట్ 2 days ఈవెంట్స్ అనేటివి వేరియస్ బ్లాక్స్లో జరుగుతూ ఉంటాయి. సో ఆ బ్లాక్స్ ఎక్కడున్నాయో మనం తెలుసుకుంటే విల్ బి బెటర్ కదా. నెక్స్ట్ 2 days మనం ఏ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందో ఈజీగా అక్కడికి వెళ్ళిపోవచ్చు. చాలా బ్లాగ్స్లో చూసేదాన్ని ఐఐటి హైదరాబాద్ యొక్క ఆర్కిటెక్చర్, అండ్ నాకు చాలా ఇష్టం అనమాట. బికాజ్ మన తెలంగాణలో ఉన్న ఒకే ఒక ఐఐటి, దట్ ఈజ్ ఇన్ హైదరాబాద్. సో ఐఐటి హైదరాబాద్కి ఒక్కసారైనా వెళ్ళాలని చాలాసార్లు అనుకున్నాను. అండ్ ఫైనలీ నేను ఈరోజు ఒక వ్లాగ్ తీస్తున్నాను ఎట్ ఐఐటి హైదరాబాద్. సో ఒక డ్రీమ్ కమ్స్ ట్రూ. అండ్ నాట్ ఓన్లీ 1 day, వీ హ్యావ్ 3 days టు ఎక్స్ప్లోర్ ఐఐటి హైదరాబాద్. సో నాకైతే ఇంకో 2 days ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉండబోతుందని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసే ప్రతి ఒక్కటి మీతో కూడా షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌమ్య స్పీక్స్. దిస్ ఈజ్ ఎస్ఎన్సిసి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కాంప్లెక్స్ ఆఫ్ ఐఐటి హైదరాబాద్. సో ఇక్కడ మనకి జెల్ బ్లాస్టర్స్ అని ఒక ఈవెంట్ జరుగుతుంది, దానికోసం వచ్చాను. బట్ ఆ ఈవెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదంట. సో పక్కనే ఉన్న క్యాంటీన్కి వెళ్ళి కొద్దిసేపు వెయిట్ చేద్దాం, ఆ ఈవెంట్ స్టార్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఆర్ ఎల్స్ ఇంకా ఈవినింగ్ వరకు వెయిట్ చేసి, ఈవినింగ్ ఇనాగరేషన్ అండ్ డ్యాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోదాం. సో ఎస్ఎన్సిసిలో జరగాల్సిన జెల్ బ్లాస్టర్స్ అనే ఈవెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, సెటప్కి ఇంకా టైం పడుతుంది అన్నారు. సో అందుకే నెక్స్ట్ వేరే ఈవెంట్ కోసం అని చెప్పి మెయిన్ ఆడిటోరియంకి అయితే వచ్చేసాను. కనిపిస్తుంది కదా, ఇదే ఎంట్రన్స్ అనమాట. అండ్ మ్యూజికల్ షో కూడా స్టార్ట్ అయింది, కొన్ని బ్యాండ్స్ వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఒక చిన్న పాప కనిపించింది, తనైతే ఎవ్రీ బ్యాండ్కి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. సో తనతో కాసేపు మాట్లాడాను, బట్ నేను వీడియో తీయలేదు. అండ్ ప్రతి ఒక్క బ్యాండ్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు.
నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళ పర్ఫార్మెన్స్. అండ్ చూస్తుండగానే ఈవినింగ్ అయిపోయింది. అండ్ ఈవినింగ్ వ్యూ చూడండి ఎంత బాగుందో ఐఐటి హైదరాబాద్లో. ఇనాగరేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది లెక్చర్ హాల్లో. అక్కడికైతే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. అలా సన్సెట్ చూస్తూ మళ్ళీ మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాం. బికాస్ లెక్చర్ హాల్కి వెళ్ళాలంటే మనం ఎంట్రన్స్ దగ్గర నుంచే మళ్ళీ బస్ ఎక్కి వెళ్ళాలి. అండ్ నేను చెప్పాను కదా బస్ అనేది ఎవ్రీ 10 minutesకి ఒకసారి ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ 10 minutes టు స్టార్ట్ ద బస్. సో అంతసేపు ఇక్కడ కూర్చొని సన్సెట్ వ్యూని కొంచెం ఎంజాయ్ చేశాను. ఉన్నాయి మస్తు డెకరేట్ చేసినారు. బస్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు బస్ ఎక్కేసి లెక్చర్ హాల్కి అయితే వెళ్ళిపోదాం. బికాస్ ఇనాగరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ లెక్చర్ హాల్ అనేది లైబ్రరీ పక్కన ఉందంట. సో లెక్చర్ హాల్ వరకు బస్ రాదు. సో లైబ్రరీ నుంచి దిగి నడుచుకుంటూ వెళ్ళాలి. కోసం ఐఐటి హైదరాబాద్ని అయితే చాలా బ్యూటిఫుల్గా డెకోర్ చేశారు. అండ్ సన్సెట్ అట్ ఐఐటి హైదరాబాద్ అనేది నిజంగా మ్యాజికల్గా ఉంది. అండ్ స్కై చూడండి, స్కై కలర్స్ చూడండి ఎంత బాగా అనిపించిందో నాకైతే ఈ వ్యూ. అండ్ అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ వీఆర్ హియర్ ఎట్ లైబ్రరీ. కనిపిస్తుంది కదా ఇదే లైబ్రరీ. హోల్ బ్లాక్ మొత్తం లైబ్రరీ అంట. అన్ని బుక్స్ ఏముంటాయో మరి. బట్ లైబ్రరీలోకి మనకి అలో లేదు బికాస్ ఐడి కార్డ్ కావాలి. హియర్ ఇట్ ఈస్ లెక్చర్ హాల్ కాంప్లెక్స్. ఇది ఎగ్జాక్ట్లీ లైబ్రరీ ఆపోజిట్ ఉంది. సో అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోదాం. లెక్చర్ హాల్ 5లో మనకి ఇనాగరేషన్ స్టార్ట్ అయ్యింది. సో ఇదే లెక్చర్ హాల్ 5 కనిపిస్తుంది కదా ఎలాన్ అండ్ ఎన్విజన్ అని చెప్పి. ఇనాగరేషన్ అయితే అయిపోయింది, పోస్టర్ రిలీజ్ చేసేసారు. అండ్ ఇప్పుడు వెల్కమ్ డాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయన్నమాట. లైక్ కాంపిటీషన్ లాగా ఉండబోతుంది.
యా ఇప్పుడే గూస్ బంప్స్ వచ్చే డాన్స్ పర్ఫార్మెన్సెస్ చూశాను. ఆల్ క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ కాంపిటీషన్ కూడా జరిగింది. నేను కొద్దిసేపు ఉన్నాను. మీన్వెల్ ప్యారలల్ గా ఇంకొక ప్లేస్ లో మనకి స్టాండప్ కామెడీ జరుగుతుంది. సో అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు. కొంచెం మధ్యలోనే ఆపేసాను డాన్స్ కాంపిటీషన్, బట్ చూస్తుంటే చూడాలనిపించింది అండ్ చాలా చల్లగా ఉంది. సో ఐ వేర్ మై స్వెటర్. సో లెట్స్ గో. ఇప్పుడు వెళ్దాం అనమాట. మొత్తం ఒక్కదాన్నే తిరుగుతున్నాను అసలు. ఇక్కడ అడ్రస్ అడుగుతూ వెళ్తున్నాను. డిఫరెంట్ ఈవెంట్స్కి డిఫరెంట్ లొకేషన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు అక్కడ లెక్చర్ హాల్ 5లో మనకి డ్యాన్స్ కాంపిటీషన్ జరిగింది. అండ్ ఇప్పుడు ఎస్ఎన్సిసి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కాంప్లెక్స్లో మనకి స్టాండప్ కామెడీ జరుగుతుంది. అక్కడికి వెళ్ళిపోతున్నాం. దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ ఐఐటి హైదరాబాద్ ఎట్ నైట్. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. మొత్తం రెడ్ లైట్స్, వైబ్ అనేది వస్తుంది. అండ్ అలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట, బికాస్ ఎస్ఎన్సిసి చాలా దూరం అండ్ అక్కడికి ఏ బస్సెస్ రావు. సో వీ హ్యావ్ టు వాక్. ఫైనలీ వచ్చేసాం. దిస్ ఈజ్ ఎస్ఎన్సిసి అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్టేజ్ మీదే మనకి ఇప్పుడు స్టాండప్ కామెడీ ఇంకా సేపట్లో స్టార్ట్ అవబోతుంది. అండ్ నేను ఫస్ట్ టైం అనమాట ఇలాంటి స్టాండప్ కామెడీస్ లైవ్లో చూడడం. సో లెట్స్ సీ ఎలా ఉండబోతుంది స్టాండప్ కామెడీ అనేది. సో షో అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఐఐటి హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ నార్త్. అందుకేనేమో మరి స్టాండప్ కామెడీ హిందీలో జరిగింది. నాకైతే కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు. బట్ యా, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. బికాస్ అంత కాన్స్టెంట్గా నవ్వించడం అనేది నాట్ పాసిబుల్. బట్ నేను కూడా చాలా నవ్వుకున్నాను అనమాట ఆ జోక్స్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం స్టాండప్ కామెడీ అండ్ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఫర్దర్గా ఇలాంటివి అటెండ్ అవ్వాలని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ ద నైట్ వ్యూ. అండ్ కొంచెం చూసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను బికాస్ నైట్ అయిపోయింది. ఇట్స్ అరౌండ్ 9 o'clock ఆర్ నియర్ టు 9 o'clock ఇప్పుడు టైం వచ్చేసి. సో ఇంకా మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాం. అండ్ రేపు మేబీ చెల్లిని తీసుకొని వస్తానేమో. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. ఈరోజు చూడాల్సిన ఈవెంట్స్ అన్నీ చూసేసాను. నౌ ఐఎమ్ గోయింగ్ హోమ్. టైం వచ్చేసి 8:52. సో దట్స్ ఇట్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఐఐటి హైదరాబాద్. సో చూసారు కదా, Day 1 ఎట్ ఐఐటి హైదరాబాద్, Day 2 అండ్ Day 3 కూడా ఉంది. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, take care. Bye bye.